ఇంకా ఏమంటున్నాడో చూడండి. పూర్వము దూషకుడను, నేను దూషించేవాణ్ణి, అలాగే వారు దూషించే విధంగా చేసేవాడిని. కేవలము ఈయన మాత్రమే దూషకుడు కాదు. మరి అంత నీ మతం కోసం నువ్వు జీవించేవాడివి ఎందుకు దూషిస్తున్నావు? నీ మతం నీకు అదే నేర్పించిందా? యూద మతం నిన్ను దూషించమని చెప్పలేదే. నీ యూద మతం కూడా నీకేమని చెప్పింది? నిన్ను వల్ల నీ పొరుగువారి ప్రేమించమనే కదా చెప్పింది. పొరుగువానికి కీడు చేయొద్దనే కదా చెప్పింది. పొరుగువాడిని దేనిని ఆశించవద్దనే కదా యూద మతం కూడా చెప్పింది. అదే కదా దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చింది. మరి అలాంటి విషయాలన్నీ తెలిసినటువంటి నీవు నీ మతాన్ని సరిగా పాటించగలుగుతున్నావా? లేదట. మరి ఈ విశ్వాసంలో ఉన్నటువంటి వారిని, ఈ మార్గంలో ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నాడట? దూషించేవాడిగా, దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగాను ఉన్నాడు. హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించాడు దేవుడు. దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా, నా దగ్గరకు ఎవరైనా నేను వస్తున్నానని తెలిస్తేనే వాడి చేతిలో నేను చచ్చిపోతాననేటువంటి భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నాను ఒకప్పుడు అని అంటున్నాడు. చూడండి, ఇదంతా ఎప్పుడట? పూర్వము అని అంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు సౌలు? ఎందుకు క్రీస్తును విశ్వసించినటువంటి వారిని నీవు దూషిస్తున్నావు? ఎందుకు వారి సమాజ మందిరంలోనికి వెళ్ళి హింసించాలని ప్రయత్నాలు చేస్తున్నావు? ఎందుకు వారిని బలవంత పెడుతున్నావు దేవుని దూషించే విధంగా అనంటే ఆయన అంటున్నాడు 13వ వచనంలో, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. ఎందుకు చేశాడట? విశ్వాసిని అనుకుంటూ అవిశ్వాసంలో ఉండి చేశా. నేను దేవుని విశ్వసిస్తున్నానని దేవుని పేరట నేను ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశా. దేవుని పేరట దూషించా, దేవుని పేరట హింసించా, దేవుని పేరట అనేక మందికి హాని కలిగించా, దేవుని పేరట అనేక మంది స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని వెళ్ళిపోయా. ఇప్పుడు అలాంటి నేను తెలియక అవిశ్వాసం వలన చేశానని తెలుసుకున్నాను. తర్వాత తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇలాంటి పని చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవరయ్యా అంటే వారు తెలియక చేస్తున్నారు. దేవుని ప్రేమ అంటే వారికి తెలియక చేస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను తెలియక చేశానని చెప్పంటే వారు కూడా ఏమవుతారు చెప్పండి? కనికరించబడతారు. మన దేవుడు కనికరించేటటువంటి దేవుడు.